వీడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని కానీ ఎవరైనా మనతో అనుకున్నారా? మనమే అపవాది. జ్ఞాపకం ఉంచుకోండి. ఎదుటి వారికి హాని కలిగించే ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి. ఎదుటి వాడిని మోసగించే మాటలను మనం విడిచిపెట్టాలి. అయినా ఒకరిని మోసగించి బ్రతకటం అదే బ్రతకండి. ఒకరి మీద చెడ్డ మాటలు చెప్పుకుంటూ బ్రతకటం అదే బ్రతకండి. ఎప్పుడూ ఒకరి మీద ఫిర్యాదులు చెబుతూనే ఉండడం అదేమి జీవితం అండి? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకి, ఒకరికొకరు ముడులు పెట్టడము, ఒకరికొకరికి గిల్లి కజ్జాలు పెట్టడము, గొడవలు పెట్టడము, ఫిర్యాదులు చేయటము అదేమి లక్షణం? అసలు ఒక మనిషి బ్రతికేనా? ఒక మనిషి జీవితం అసలు అలా ఉంటుందా? అలా ఉండాలా? ఇలాగే చేశాడా దేవుడు మనల్ని? లేదు. అటువంటి మాటలకు అవకాశం ఇవ్వకు, అటువంటి బుద్ధులకు అవకాశం ఇవ్వకు, అటువంటి ప్రవర్తనకు అవకాశం ఇవ్వకు. నువ్వు అవకాశం ఇస్తే వాడు వచ్చి నీలో కూర్చుంటాడు, నిన్ను సర్వనాశనం చేసేస్తాడు. నువ్వు వాడికి కొడుకు అయిపోతావు, నువ్వు వాడి కుమారుడు అయిపోతావు. అపవాది కుమారుడా!